మానవ సంబంధాలు ఎప్పుడూ కూడా అవసరాల మీదే ఆధారపడి ఉంటాయి. అనుమానం ఎలా జీవితాంతం ఇంతే. నువ్వు 100 ఏళ్ళు బతికినా ఇంతే, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చి 200 ఏళ్ళు బతికినా అంతే. చేసే ఉపకారాలు ఆగిపోయాయంటే విమర్శలు మొదలైపోతాయి. అక్కడ ఇదివరకు చేసేవాళ్ళు ఈ మధ్యన ఏమైందో అని మాట్లాడతారు. ఏమైంది? జీవితాంతం చెయ్యాలా? ఇక వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవా? అసలు ఉపకారాలు అపకారాలు మొత్తం మానేసి ఆయన ఏదో జపంలో ఉన్నాడేమో, నీకెందుకు ఆ గొడవ? దాతా భవతి యాచక అంటాడు భారతం. దానాలు కూడా ఎక్కువ చేస్తే వాడు చివరికి చెప్పదాల్సిన పరిస్థితి వస్తుంది. దాతా భవతి యాచక. అలా కాకూడదండి. ఎప్పుడు దానాలు చేయొచ్చు, మంచిదే. కానీ కొంతమంది దృష్టి ఎలా ఉంది, ఇచ్చేద్దామంటే చివరికి నువ్వు చెప్పచ్చుకుంటావు. ఆ స్థితి రానివ్వకపోతే మనకి ఎవడు చేయడు. ఇక్కడ లోకం ఎలా ఉంటుందంటే, ఫలం కనుక పర్వతం అంత ఫలితం కనపడితే మనం చాలా గౌరవిస్తారండి, ప్రేమిస్తారండి బంధువులు మిత్రులు అందరూ కూడా. నీకు ఉపకారం చేయనంత మాత్రాన చెడ్డవాడే. లోకం ఎలా ఉంటుందంటే, మనం ఉపకారాలు చేస్తూ ఫలితాలు ఇచ్చినంతకాలం ఒకలా ఉంటుంది, ఆ ఫలితాలు ఆగిపోతే ఇంకోలా ఉంటుంది. కానీ అమ్మవారి కరుణ ఎలా ఉంటుందంటే